హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లీలాస్ కిచెన్ ఫ్లేవర్స్. ఈరోజు వీడియోలో ఇన్స్టంట్గా అప్పటికప్పుడు చేసుకునే స్పాంజీ దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మనకి మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఎక్కువ టైం లేనప్పుడు ఇలాంటి ఇన్స్టంట్ దోశల్ని ట్రై చేసామంటే మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అలాగే ఈ దోశలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకుంటున్నాను. సూజీ రవ్వ అంటారు కదా, ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో పెరుగుని తీసుకోవాలి. దాంతోపాటు ఒక కప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. అలాగే మరొక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని మనం ఏ కప్పుతో బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు మరమరాలను కూడా తీసుకొని ఇవి పూర్తిగా మునిగేంత వరకు వాటర్ని పోసి నానబెట్టుకోవాలి. ఈ రెండింటిని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈలోపు మనం టమాటా చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకొని దానిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి మరిగించుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 2 టీ స్పూన్ల మినపప్పు, 2 టీ స్పూన్ల శనగపప్పు వేసి వీటిని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అలాగే 7-8 వెల్లుల్లి రేకలను కూడా వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి నీట్గా కడిగి పెట్టిన ఒక పెద్ద కప్పు వరకు కొత్తిమీరను కూడా వేసుకుంటున్నాను. ఒక పావు కప్పు పుదీనా కూడా వేసుకోవాలి. పుదీనా వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పుదీనా మీకు ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇది కాస్త ఫ్రై అయ్యేంత వరకు దీన్ని ఫ్రై చేసుకొని దీనిలోకి కట్ చేసి పెట్టిన టమాటాలను కూడా వేసుకోవాలి. ఇక నేను 1/2 కిలో వరకు టమాటాలను అయితే యాడ్ చేస్తున్నాను. టమాటాలు వేసిన తర్వాత మన రుచికి సరిపడా ఉప్పుని అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపుని కూడా వేసి అంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాల పాటు వీటిని బాగా మగ్గేంత వరకు వీటిని మగ్గించుకోవాలి. ఈ దోశల్లోకి ఈ టమాటా కొత్తిమీర చట్నీ అనేది చాలా బాగుంటుంది. ఈ చట్నీని దోశల్లోకనే కాకుండా మనం ఇడ్లీ, చపాతీ, రైస్లో కూడా దేనిలోకైనా సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, మనకి రవ్వ అనేది కంప్లీట్గా నానిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దీంతోపాటు నానబెట్టిన మరమరాలను కూడా వాటర్ మొత్తం తీసేసి వీటిలోకి యాడ్ చేసుకొని ఒక కప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మరమరాలకి బదులు మీరు అటుకులనైనా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఎక్కడ కూడా బరకగా లేకుండా ఫైన్గా గ్రైండ్ అయిపోవాలి. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. అప్పుడు మనకి దోశలు అనేవి చాలా బాగుంటాయి, స్పాంజీగా. ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని దీనిలోకి మన రుచికి సరిపడా సాల్ట్ని అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడాని యాడ్ చేసుకోవాలి. మీరు వంట సోడాకు బదులు ఈనోనైనా యాడ్ చేసుకోవచ్చు. మనం అప్పటికప్పుడు పిండి కలిపి చేస్తున్నాం కాబట్టి ఈనో కానీ వంట సోడా కానీ వేసుకోవడం వలన దోశలు అనేవి సాఫ్ట్గా వస్తాయి, స్పంజీగా ఉంటాయన్నమాట. ఇక్కడ చూసారు కదా, టమాటాలు అనేవి ఆల్మోస్ట్ మగ్గిపోయాయి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేస్తున్నాను. చింతపండు వేయడం వల్ల మనకి ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిగ్గా సరిపోయి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దోశ పెనం పెట్టుకొని ఒక పావు టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఒక 2 గంటల వరకు పిండిని వేసుకొని మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 వైపులా కాల్చుకోవాలి. చూసారు కదా, మనకి పైన బబుల్స్ అనేవి చాలా బాగా ఫామ్ అయ్యాయి. ఇలా వస్తే మనకి దోశ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. చెప్పాను కదా, మీరు మూరీలు కాకుండా అటుకులనైనా యూజ్ చేసుకోవచ్చు. దోశ అనేది మరీ పల్చగా వేసేస్తే సరిగ్గా రాదు. ఇలా సెట్ దోశల్లో వేసుకుంటేనే బాగుంటుంది.
కాస్త ఆయిల్ వేసుకొని రెండు వైపులా మంచిగా కాల్చుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు కావాలంటే ఆయిల్ లేకుండా కూడా వేసుకోవచ్చు. ఇలా వేడివేడిగా మనం ఎన్ని దోశలు కావాలంటే అన్ని వేసుకొని ఈ టమాటా చట్నీతో కనుక సర్వ్ చేసుకున్నామంటే ఒకటికి 2 దోశలు ఎక్కువగానే తింటారు, అంత బాగుంటుందన్నమాట. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి ఈజీ అండ్ టేస్టీ రెసిపీ కోసం మన ఛానల్ని లైక్ చేసి ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.